ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రీసెంట్గా జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే నారా లోకేష్ వైజాగ్ కోర్టులో కనిపించడం. అసలు ఈ ఒక్క ఇన్సిడెంట్ పొలిటికల్ అకౌంటబిలిటీ గురించి మనం ఆలోచించే పద్ధతినే మార్చేలా ఉంది. మరేంటా కథ? పదండి చూద్దాం. వెంటనే అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఒక మంత్రి, పవర్లో ఉన్న లీడర్ కోర్టుకి ఎందుకు వెళ్లారు? ఏదైనా ప్రభుత్వ పనా, లేకపోతే పొలిటికల్ కేసా? ఏమై ఉంటుంది? కాని అసలు సమాధానం చాలా సింపుల్. కాని ఈ మొత్తం ఇష్యూని ఒక కొత్త యాంగిల్లో చూపిస్తోంది. ఆయన అక్కడికొచ్చింది ఒక మంత్రిగా కాదు, జస్ట్ ఒక కామన్ సిటిజన్గా, ఒక సాధారణ పౌరుడుగా. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, లోకేష్ చేస్తున్న ఈ లీగల్ ఫైట్కి ఆయన అఫీషియల్ పొజిషన్కి గాని గవర్నమెంట్కి గాని అస్సలు సంబంధం లేదు. ఇది ప్యూర్లీ ఆయన పర్సనల్ బ్యాటిల్. ఈ కేస్ డీటెయిల్స్ చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదొక సిటిజన్గా తన రెస్పెక్ట్ కోసం ఫైల్ చేసిన కేస్. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, గవర్నమెంట్ మిషనరీని ఏమాత్రం వాడకుండా ఆయనే పర్సనల్గా కోర్టుకు రావడం ఈ కేస్ మీద ఆయనకున్న కమిట్మెంట్ని చూపిస్తుంది. ఓకే, ఇంతకీ లీగల్ ఫైట్ వెనుకున్న అసలు రీజన్ ఏంటి? ఈ స్టోరీ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు మనం కాస్త వెనక్కి వెళ్దాం. ఈ మొత్తం కాంట్రవర్సీకి కారణమైన ఆ ఒక్క సంఘటన గురించి తెలుసుకుందాం. ఇదంతా స్టార్ట్ అయింది 2019 అక్టోబర్ 22న పబ్లిష్ అయిన ఒక న్యూస్ ఆర్టికల్తో. ఆ ఆర్టికల్లో ఏముందంటే, లోకేష్ తన స్నాక్స్ కోసం చాలా లగ్జరీగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. కానీ అసలు వాదనేంటంటే, పబ్లిక్లో ఆయన్ని హ్యూమిలియేట్ చేయడానికే లేని ఖర్చుల్ని క్రియేట్ చేసి రాశారని ఆరోపణ. అక్కడితో ఈ ఫైట్ మొదలైంది. సో ఇది పొలిటికల్ క్రిటిసిజం గురించి కాదు, ఇది పక్కా ఒక పరువు నష్టం కేసో లేదా డెఫమేషన్ కేసు అంటాం కదా, అది. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసే ఇంటెన్షన్తో అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేసినప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకోవడం. కాబట్టి ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఇది పర్సనల్ రెస్పెక్ట్కి సంబంధించిన ఇష్యూ. ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, లోకేష్ నేరుగా న్యూస్ పేపర్ మేనేజ్మెంట్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే లా ప్రకారం ఒక పేపర్లో పబ్లిష్ అయ్యే ప్రతి ఆర్టికల్కి, ప్రతి మాటకు ఫైనల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్దే. అందుకే ఈ కేస్ డైరెక్ట్గా యాజమాన్యం మీదే ఫైల్ చేశారు. సరే, ఇక్కడే మన అనాలిసిస్లో అస్సలు ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. మీడియా అటాక్స్ విషయంలో ఒక తండ్రికి కొడుక్కి మధ్య ఉన్న అప్రోచ్లో ఎంత తేడా ఉందో చూద్దాం. వాళ్ళిద్దరి స్ట్రాటజీస్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు మీద జరిగిన అటాక్స్ చూస్తే అవి చాలా సీరియస్, నార్మల్ విమర్శలు కాదు. ఆయనపై కార్టూన్లు వేశారు, నారాసుర రక్త చరిత్ర లాంటి హెడ్డింగ్స్తో స్టోరీలు పబ్లిష్ చేశారు. అంతేకాదు, వివేక హత్య తర్వాత ఆయన చేతిలో కత్తి ఉన్నట్టు ఒక ఫోటోని మార్ఫ్ చేసి సర్క్యులేట్ చేశారు. ఇవన్నీ క్యారెక్టర్ అసాసినేషన్కి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్. మరి ఇన్ని అటాక్స్ జరిగినా చంద్రబాబు ఎన్ని డిఫమేషన్ కేసెస్ ఫైల్ చేశారో తెలుసా? 0. ఒక్కటంటే ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఆయన వాటన్నిటినీ పొలిటికల్గానే ఫేస్ చేశారు తప్ప లీగల్ రూట్కి వెళ్లలేదు. ఇక్కడే మనకు ఆ జనరేషన్ గ్యాప్ లేదా స్ట్రాటజీలో ఉన్న డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తోంది. ఒకవైపు చంద్రబాబు పర్సనల్ అటాక్స్ని ఇగ్నోర్ చేస్తే, మరోవైపు లోకేష్ మాత్రం వాటికి కోర్టులోనే ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నారు. ఇది పొలిటికల్ స్ట్రాటజీలో ఒక జనరేషనల్ షిఫ్ట్కి సిగ్నల్ లాంటిది. లోకేష్ అప్రోచ్ ఏంటో ఈ ఒక్క మాట చాలు. ఆయన సింపుల్గా చెప్తున్నారు, మీరు రాసింది అబద్ధమైతే నేను పబ్లిక్ మీటింగ్స్లో కాదు, కోర్టులోనే దానికి సమాధానం చెప్తాను అని. ఇది మీడియాకి ఆయన ఇస్తున్న ఒక స్ట్రాంగ్ మెసేజ్. సరే, ఇప్పుడు ఈ లీగల్ ఫైట్ వెనుక ఉన్న అసలు ఇంటెన్షన్ ఏంటి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై కొంచెం డీప్గా చూద్దాం. చాలామంది దీన్ని ఒక పొలిటికల్ రివెంజ్ అనుకోవచ్చు. కానీ ఈ విశ్లేషణ ప్రకారం ఇది పొలిటికల్ ఫైట్ అస్సలు కాదు. అలాగే పవర్ని మిస్యూజ్ చేయడం అంతకన్నా కాదు. మరి ఏంటిది? ఇది పగ, ప్రతీకారం కాదు. తన క్యారెక్టర్ మీద బురద చల్లినప్పుడు దానికి లీగల్గా, చట్టప్రకారం ఒక సమాధానం చెప్పడమే దీని మెయిన్ ఇంటెన్షన్. సో ఈ ఒక్క మాటలో మొత్తం విషయముంది. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది వ్యక్తిత్వ హననానికి ఇచ్చే న్యాయ సమాధానం. అంటే పొలిటికల్ బెనిఫిట్స్ కోసం కాదు, ఒక వ్యక్తిగా తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి లా మీద నమ్మకంతో చేస్తున్న ఒక ప్రయత్నం. రైట్, ఈ కేస్ కేవలం లోకేష్కి, ఒక మీడియా హౌస్కి మధ్యున్న ఇష్యూ మాత్రమే కాదు, దీని ఇంపాక్ట్ ఓవరాల్ మీడియా ఇండస్ట్రీ మీద చాలా పెద్దగా ఉంటుంది. మరి ఆ ఇంప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ విశ్లేషణ ప్రకారం ఈ కేసు ఒక రివెంజ్ కాదు, ఇదొక వార్నింగ్. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండటానికి
మీడియా అకౌంటబిలిటీకి ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేసే ప్రయత్నం. మెసేజ్ చాలా క్లియర్ అండ్ లౌడ్. చంద్రబాబు వదిలేశారేమో, కానీ లోకేష్ వదలరు. ఇకపై పర్సనల్ అటాక్స్, ఫేక్ స్టోరీస్ రాస్తే అంత ఈజీగా తీసుకోరు. లీగల్గా ఫైట్ చేస్తారు అనే సిగ్నల్ చాలా స్ట్రాంగ్గా వెళ్తోంది. ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉన్నా ఒక మెసేజ్ అయితే ఆల్రెడీ పాస్ అయిపోయింది. అదేంటంటే, మీడియా పేరు చెప్పి ఎవరి పర్సనల్ లైఫ్ గురించైనా సరే బేస్లెస్ ఫేక్ న్యూస్ రాస్తే దానికి కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దానికి కూడా పరిణామాలుంటాయి. మరి ఒక లీడర్ తనపై వచ్చే క్రిటిసిజంని ఇలా కోర్టులో ఎదుర్కోవడం కరెక్టేనా? లేకపోతే పాలిటీషియన్స్ ఇలాంటివి ఇగ్నోర్ చేయడమే బెటరా? మీడియా అకౌంటబిలిటీ విషయంలో ఈ కొత్త అప్రోచ్ ఎలాంటి డిస్కషన్కి దారితీస్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయమేంటి?